హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. మనం ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. అసలు వర్డ్ డాక్యుమెంట్ దేనికి వాడతాం? ఏదైనా డాక్యుమెంట్ ఎడిటింగ్ కానీ, ఏదైనా మనం టైప్ చేసుకొని ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నా అటువంటప్పుడు మనం వర్డ్ డాక్యుమెంట్ని వాడుతూ ఉంటాం. జనరల్గా మనం ఏది టైప్ చేయాలన్నా కంప్యూటర్లో వర్డ్ డాక్యుమెంట్లో టైప్ చేసుకొని మనం ప్రింట్ తీసుకొని అలా ఒక బుక్లెట్ తయారు చేసుకోవాలన్నా ఏదైనా డాక్యుమెంట్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా ఇది మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. అది మనం వర్డ్ని ఎలా ఓపెన్ చేయాలి? ఫస్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే విండోస్లోకి వెళ్ళండి. విండోస్లోకి వెళ్ళి ఆల్ యాప్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఒకవేళ మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఇందులో ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదా మనం షార్ట్కట్లో డైరెక్ట్ ఓపెన్ చేయాలి అనుకుంటే విండోస్ ఆర్ ప్రెస్ చేయండి, WINWORD విన్ వర్డ్ అని ప్రెస్ చేయండి, ఎంటర్ నొక్కండి. డైరెక్ట్ మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది స్క్రీన్ ఏరియా ఏది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ముందు ఈ పైది వచ్చేసి టైటిల్ బార్. మనం వర్డ్ డాక్యుమెంట్కి ఏదైతే నేమ్ చేస్తామో అది మనకు అక్కడ టైటిల్ బార్లో కనబడుతుంది. ఇప్పుడు దీనికి మనం డిఫాల్ట్గా డాక్యుమెంట్ 1 డాక్యుమెంట్ 2 అలా వస్తాయి నేమ్స్. మనం ఏదైనా నేమ్ ఎక్కడైనా ఫైల్ సేవ్ చేసి నేమ్ చేసుకున్నాం అనుకోండి, ఆ నేమ్ మనకు అక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డెస్క్టాప్ పైన సేవ్ చేస్తాను. డెస్క్టాప్ పైన ట్రయల్ డాక్యుమెంట్ అని పెట్టాను నేను. చూసారా, ఇలా మనకు ఆ టైటిల్ అనేది అక్కడ చూపిస్తుంది. అది టైటిల్ బార్. ఇది మనకి ఇక్కడ ఈ 3 ఐకాన్స్ కనబడుతున్నాయి కదా, దీన్ని క్విక్ యాక్సెస్ బార్ అంటాం. క్విక్ యాక్సెస్ బార్ అంటే అందులో మనం ఏదైనా కొన్ని టూల్స్ని తొందరగా యాక్సెస్ చేయడానికి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కలర్ చేయడానికి ఇది వాడతాం మనం, ఫాంట్ కలర్ చేంజ్ చేయడానికి. దీన్ని అక్కడ యాడ్ చేయాలనుకోండి, యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇక్కడికి వచ్చేసింది. చూసారా, మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాలనుకున్న ఏదైనా ఉన్నదాన్ని అక్కడ తీసేసుకోవచ్చు. ఈ కంప్లీట్గా కనబడేదాన్ని రిబ్బన్ అంటాము. ఈ హోమ్, ఇన్సర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి మొత్తాన్ని రిబ్బన్ అంటాము. ఆ రిబ్బన్ని మనం మినిమైజ్ చేసుకోవచ్చు, అక్కడ కనబడాలన్నా వద్దనుకున్నా ఇలా మినిమైజ్ చేసుకోవచ్చు. ఈ రిబ్బన్ ఏరియా అది. ఇది వచ్చేసి ఫైల్ ట్యాబ్. దీన్ని ఫైల్ ట్యాబ్ అంటాం. నెక్స్ట్ ఇది రూలర్, హారిజాంటల్ రూలర్, ఇది వర్టికల్ రూలర్. నెక్స్ట్ ఇది హెల్ప్ బటన్. మనం F1 నొక్కినా హెల్ప్ వస్తుంది, దాన్ని నొక్కినా హెల్ప్ వస్తుంది. అది హెల్ప్ బటన్. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్లో కింద చూసినట్టయితే ఇది వచ్చేసి స్టేటస్ బార్. ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకు, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది స్టేటస్ ఇక్కడ స్టేటస్ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి వ్యూ బటన్స్. పేజ్ వ్యూ, ఇలా పేజ్ వ్యూ చూపించడానికి వ్యూ బటన్ అంటాం దాన్ని, వీటిని. ఇది వచ్చేసి జూమ్ కంట్రోల్. మనం ఇలా పేజ్ని మ్యాక్సిమం సైజ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇక్కడ నుంచి జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది జూమ్ కంట్రోల్ బార్. ఇది వచ్చేసి డాక్యుమెంట్ ఏరియా. అంటే మనం డాక్యుమెంట్ ఎక్కడైతే టైప్ చేస్తామో ఇది డాక్యుమెంట్ ఏరియా అన్నమాట. మనకు ఇదే పేజ్లో హెడర్, ఫుటర్ అని ఉంటాయి. హెడర్ అంటే ఈ పైన వచ్చింది చూసారా ఇక్కడ వరకు, ఇది హెడర్ ఏరియా. డాక్యుమెంట్లో కింద ఉండేది ఫుటర్ ఏరియా అంటాం. ఇది ఫుటర్ ఏరియా. ఇది మనం మార్జిన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు హెడర్కి ఎంత మార్జిన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి, ఫుటర్కి ఎంత ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకు అందులో వచ్చేస్తుంది. అది మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ రిబ్బన్లో ట్యాబ్స్. ఒక్కొక్క ట్యాబ్లో కొంత డేటా ఉంటుంది. ఈచ్ ట్యాబ్లో మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ పేజ్ లేఅవుట్ తీసాం, ఇందులో పేజ్ లేఅవుట్లో ఇదొక గ్రూప్,
నెక్స్ట్ ఇదొక గ్రూప్ అలా ఈచ్ ట్యాబ్లో మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో ఇండివిజువల్ ఐకాన్స్ ఉంటాయి. ఇవి ఇండివిజువల్ ఐకాన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా మనకు పనిచేస్తాయి. నెక్స్ట్ ఈ ఇండివిజువల్ గ్రూప్లో ఈ కింద సింబల్ ఉంది కదా, దీన్ని మనం డైలాగ్ బాక్స్ లాంచర్ అంటాం. ఇలా ఇది ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను పేజ్ లేఅవుట్లో మార్జిన్స్ గురించి డైలాగ్ బాక్స్ ఓపెన్ చేశాను. పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేశాను. ఇందులో మనం మార్జిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, పేపర్ A4 సైజ్ కావాలా, పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేఅవుట్ అంటే లేఅవుట్ ఎలా ఉండాలి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది బేసిక్ వర్డ్ డాక్యుమెంట్. మనం దాంట్లో ఏదైనా డేటా టైప్ చేయాలన్నా ఏదైనా చేయాలనుకున్నా మినిమం తెలుసుకోవాల్సింది ఇది. నెక్స్ట్ మనం ఒక్కొక్క ట్యాబ్లో డేటా ఏముంటుంది, దాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ ఇండివిజువల్ ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్స్ నాలెడ్జ్ సెంటర్.